Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఫ్యూచర్లో జగపతి బాబు గారి మీద మీటూ అలిగేషన్స్ వచ్చే ఛాన్సే లేదండి. వేస్తే వేయచ్చండి, ఏముంది కోపం వస్తే అలాగే చేయాలంటే వేసేయటం ఎంతసేపు, ఒక మాట అంటమే కదా. ఇప్పుడు ఈ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఇది నా ల్యాండ్ అని చెప్తే సుప్రీంకోర్టుకి వెళ్తుంది అది. సో అలిగేషన్ వేయాలంటే ఏముందండి, సింపుల్ కదా. అండ్ ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. ఓకే, ఏముంటుంది, ఏదో ఒకటి ఏది అనాలన్నా అనేసి ఫస్ట్ ఏముంది, ఇవన్నీ ఉన్నాయి కదా, మన ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా, వచ్చేస్తాయి కదా న్యూస్ బయటికి. ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే అయిపోయింది మీకు మీ పని. క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాప్కి చాలా తేడా ఉంది కదా. ఇప్పుడున్న మీడియా మీద మీ ఒపీనియన్ అంటే జెన్యూన్ ఒపీనియన్? అగైన్ మీడియా ఇస్ ఆల్సో సెల్ఫిష్ అండి. న్యాచురల్లీ వాళ్ళు దే హ్యావ్ టు మేక్ దర్ మనీ, టీఆర్పీలు పెంచుకోవాలి. వాళ్ళ న్యూస్లో డెఫినెట్గా ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఛాన్స్ దొరకాలే కానీ ఏ ఛాన్స్ దొరికినా మ్యాక్సిమం పీక్కి వాడేసి వాళ్ళ లైఫ్ నాశనం అయిపోయినా పర్వాలేదు వాడుకుంటున్నారు అనేది మోస్ట్ ఆఫ్ ద, నాట్ ఎవ్రీబడి, దెర్ ఆర్ పీపుల్, దెర్ ఆర్ జెన్యూన్ పీపుల్ ఇంకా స్టిక్ ఆన్ అయ్యేది. మారల్స్ ఎథిక్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. బట్ ఏమవుతుంది, కాంపిటీషన్ ఆడు చేసాడు కాబట్టి ఆ టీఆర్పీలు పెంచుతున్నాడు కాబట్టి మనం పెంచాలి అనే ఈ కాంపిటీషన్, అదే డబ్బు పిచ్చ. ఈ పిచ్చ కోసం లైఫ్లు పోయినా పర్వాలేదు అనే పద్ధతిలో వెళ్ళిపోతారు. ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, డౌట్ అది. అంటే హ్యూజ్ అంత పెద్దది చేస్తున్నారని ఒక చిన్న విషయం ఎందుకు పెద్దది అవుతుంది, బికాజ్ ఆఫ్ మీడియా. అవును, పాజిటివ్గా ఆలోచిస్తే పెద్ద అవ్వండి, ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఇంకా. అవును. ఓకే, మళ్ళీ పాస్ట్కి వస్తే నాన్నగారి మీ సినిమాలు తీసి ఒక 2-3 సినిమాలు తీసి సారీ అండి, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ సౌందర్య అప్పుడు నా ఒక మ్యాగజైన్లో వచ్చిందండి, సౌందర్యాన్ని నేను పెళ్లి చేసుకోవట్లేదు అని స్టేట్మెంట్ వచ్చింది. అది నేను కరెక్ట్ అనిపిస్తలే. అంటే ఒకప్పుడు నేను చేసుకుందాం అనుకున్నానా, ఏం చెప్తున్నాడు, తర్వాత మనసు మార్చుకున్నానా, ఏంటి, వాట్ ఆర్ దే ట్రైంగ్. దిస్ వాజ్ లాంగ్ బ్యాక్. స్ట్రైట్గా రామోజీ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. కిందాల దగ్గరికి వెళ్ళా, జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళా. అంతేలేండి, మంచి రాసినప్పుడు ఏం అడగరు, ఇటన్నీ రాసినప్పుడు అడుగుతారు, అది ఇదని యారగెంట్ రిప్లై. ఆయన కానీ పెద్ద ఆయనకి వెళ్ళా, వాళ్ళు పట్టించుకోలే. రామోజీరావు దగ్గరికి వెళ్ళి, ఏమండి ఒకటే చెప్తున్నాను, నాకు లైఫ్ ఉంది, నాకు వైఫ్ ఉంది, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు, నేను బాగానే ఉన్నా, ఆ పిల్ల పెళ్ళి అవ్వాలి రేపు. ఒక లైఫ్ నాశనం చేయడం కరెక్టా, అది ఆలోచించండి మీరు. ఎల్లో జర్నలిజం మన దాంట్లో రావడం కరెక్టా, అసలు ఈ స్టేట్మెంట్ అవసరమా అనేది ఐ ఆస్క్డ్ హిమ్. ఆయన ఒకటే పాపం ఆయన ఏమన్నాడు, బాబు నేను చాలా బిజీగా ఉంటాను, నాకు తెలియదు అసలు ఇది అన్నీ నేను చూడలేను కదా, బట్ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఐ విల్ టేక్ యాక్షన్ అని ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాడు ఆయన. చాలా కాలం ఆగింది జర్నలిజం, ఎల్లో జర్నలిజం ఆ ఇన్సిడెంట్ తర్వాత. ఓకే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అంటే ఈనాడులో వచ్చింది అది. ఓకే ఓకే, అంటే ఓకే సితారాలో వచ్చింది. సితారా, ఓకే. అంటే ఓకే మీరు అంటున్నారు, బట్ చాలామంది ఇండస్ట్రీలో మాత్రం ఆ వాదన అయితే ఉంది, పెళ్లి వరకు వెళ్ళింది సౌందర్యతో అన్నది ఉంది. అది అంటే నిప్పులేందే పొగరాదు అంటారు కదా, అది మీరు ఎట్లా చేస్తారు? అంటే పొగ, ఫ్రెండ్షిప్ పొగ అయితే అది నిప్పేనండి. అండి ఒకటండి, ఇప్పుడు నేను అందరితో క్లోజ్గా ఉంటాను. అండ్ నాకు నా పద్ధతి ఏంటంటే, ఇఫ్ ఐ లైక్ సంబడి, అది మగ ఆడ పక్కన పెట్టండి, ఐ వోంట్ థింక్ అబౌట్ ద సెకండ్ పర్సన్. నేను ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు తొక్కండి, అప్పుడండి అనుకునేది. ఆడెవడు అనుకోవడానికి, అనుకునేవాడు అనుకొని ఆడ ఎంటర్టైన్మెంట్ కోసం ఆడు అనుకుంటున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి, ఎవడితో ఉన్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు, ఎవడిని పెళ్లి చేసుకుంటున్నాడు, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. నాకెందుకు, నా లైఫ్ నేను చూసుకోవాలి. వీడికి పనిలేక ఆలోచిస్తున్నాడు ఇవన్నీ. బట్ వీటికి ఏంటంటే రీజన్స్ ఏంటంటే, ఒకటి వాళ్ళ ఫ్యామిలీలో జనరలీ సౌందర్య ఆర్థడాక్స్, తను జనరల్గా ఎవరితో అంత ఫ్రెండ్షిప్ చేయదు. 100% నాతో ఫ్రెండ్షిప్ చేసింది, నేను తన ఫ్రెండ్. అమర్ కూడా నా ఫ్రెండే. వాళ్ళ ఫ్యామిలీ ఫాదరు మదర్ అందరూ ఆర్థడాక్స్ పీపుల్. నన్ను మాత్రం ఎందుకు రానిచ్చేవారు ఇంటికి, వాళ్ళకు ఒక నమ్మకం. ఇతను అటువంటిగా ఎక్స్ప్లాయిట్ చేసే రకం కాదు అనేది ఓన్ చేసుకున్నారు. నేను అందుకనే సౌందర్య పోయినప్పుడు బ్రదర్ ఫోన్ చేసి సౌందర్య పోయిందని మలేషియాలో ఉన్నప్పుడు ఫోన్లో చెప్పినప్పుడు అమర్ బతుకున్నాడా లేదో చెప్పాను. నేను రియాక్ట్ కూడా అవ్వాలా సౌందర్య పోయిందంటే. అంటే అమర్ని కూడా నేను ఉంచుకుంటానా, పెళ్లి చేసుకుంటానా, నాకేమైనా అఫైర్ ఉంటుందా, ఉండదు కదా. సో అవి జరగడానికి 1 or 2 రీజన్స్ కోఇన్సిడెంటల్గా జరిగినాయి కొన్ని ఇన్సిడెంట్స్. నేను స్టేషన్ కోదండరామరెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే ఎంఐ దిగింది. ఓకే,
సో ఆటోమేటిక్గా ఉందిగా మీడియా, సౌందర్య కోసం స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళాడు అనేది వచ్చింది. సో దిస్ ఇస్ హౌ థింగ్స్ బికమ్ బిగ్. దట్ ఈస్ ద స్మోక్. ఓకే. అది ఫైర్ అయింది. లేకపోతే నేను దీన్ని డిప్లొమాటిక్ ఆన్సర్ చేసేసి నాకు సంబంధం ఉంది అన్నట్టు నేను ఒక ఇది చేస్తే ఇమేజ్ పెరుగుతుందండి. అదే అన్నారు మీరు, అది కూడా అన్నారు. సౌందర్య ఎవరికి దొరకని సౌందర్య ఇది దొరికిందని ఇమేజ్ పెంచుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ద ఐడియా. దట్ ఈస్ ద చీపెస్ట్ థింగ్ యూ కెన్ డూ. ఓకే ఓకే. అంటే ఓకే, మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను సౌందర్య గారి విషయంలో. మీ ఇష్టం ఉంటే చెప్పండి. కబడ్డీ కబడ్డీ అనే షూటింగ్ నడుస్తున్నప్పుడు ఒక సాంగ్ మాంటే షాట్ కోసము ఒక చెట్టు కింద మీరు లవ్ లెటర్ రాయాల్సిన సీన్, అది లవ్ లెటర్ రాయాల్సిన షాట్, ఏదో సంథింగ్ రౌండ్ ట్రాలీ వేసి తీయాలి. అంటే ఏదో యాక్ట్ చేయాలి కాబట్టి ఏదో రాయాలి కదా, ఏదో రాయాలి కాబట్టి మీరు జస్ట్ ఐ లవ్ యూ సౌందర్య అని రాశారని పూర్తిగా ఫుల్ పేపర్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? రబ్బిష్, కంప్లీట్ రబ్బిష్. ఓకే. అసలు అంత చైల్డిష్ కాదు, అంత ఇమేచ్యూర్డ్ కాదు. నేను ఏంటి ఏమనుకుంటున్నారు, నా వయసు ఏంటి అప్పుడు కూడా, వయసు ఏంటి, నేను టీనేజర్ నా 12 years 13 years ఎందుకు రాస్తానండి, నాకు రెడిక్యులస్గా ఉంది ఇంటండి. ఇది అంత కామెడీ నేను వెళ్ళలేదు అసలు. ఓకే ఓకే, మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి నేను 100% అండి. యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాకు ఏ రకంగా ప్రూవ్ చేస్తారో చేయండి, అది ఇంపాసిబుల్ అండి. అసలు ఎవరు చేస్తారు, నాకు తెలిసి ఎవడు చేయడండి, ఆ ఏజ్లో ఎవరు చేయడు. అట్లీస్ట్ ఐ వుడ్ బీన్ కబడ్డీ అంటే 30 years. 30 ఏళ్ళకి ఎవడన్నా చేస్తాడండి పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాక. అది కూడా ప్రేమకు వయసు ఉంటుందా? నో, ఇట్ ఈస్ నాట్. సి ఇమ్మెచ్యూరిటీలో ప్రేమ నేను ఇప్పటికీ ప్రేమిస్తానండి, చాలా మందిని ప్రేమిస్తాను. ఇట్టా చేయనంటున్నా, ఈ రాయటాలు ఐ థింక్ దట్ ఈస్ వెరీ చీప్. అది ఇక్కడ ఉండాలి తప్ప పేపర్ మీద రాయటం ఏంటి, అది మీకు తెలియటం ఏంటి? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఇమాజినేషన్ కూడా ఒక అర్థం ఉండాలి. ఓకే, డన్. ఓకే, ఆవిడ చనిపోయినప్పుడు ఎగ్జాక్ట్గా మీ మానసిక స్థితి ఏంటి? నాకు అంటే ఒకటండి, ఫిలాసఫీ కొంచెం ఎక్కువ ఉంటుంది మైండ్లో నాకు. బికాజ్ అందరికీ తెలుసు పుడతాం పోతాం. నేను జనరల్గా నేను చెప్పేది కూడా అంతకుముందు చెప్పింది కూడా, ఆఫ్ కోర్స్ లైఫ్లో ఎప్పుడూ ఏడవలసిన అవసరం ఉండకూడదు, ఎక్సెప్ట్ ఎవరైనా పోయినప్పుడు తప్ప. ఎందుకంటే అది ఒకటే వెనక సంపాదించుకోలేవు, డబ్బు, గర్ల్ ఫ్రెండ్ అన్నీ సంపాదించుకోగలరు. బాధపడాల్సిన సిచ్యువేషనేనండి. కానీ పోతారు, పోయినప్పుడు ఏడవాలి అనేది రూల్ అయితే కాదు నా ప్రకారం. బాధ అనేది, మిస్సింగ్ అనేది ఉంటుంది. ఆ మిస్సింగ్ ఉండింది. నా కన్సర్న్ అప్పుడు ఏమైపోయిందంటే, డామినేట్ చేసింది ఏంటంటే, అమరు సౌందర్య ఇద్దరు పోయారు, మదర్ పరిస్థితి ఏంటి, అమర్ యాక్సిడెంట్ చూసిన కొడుకు పరిస్థితి ఏంటి, ఆ వైఫ్ పరిస్థితి ఏంటి, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రాపర్టీ ఇష్యూస్లో వీళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి, ఇటు వెళ్ళిపోయింది. మైండ్ అంతా డైవర్ట్ అయిపోయి ఏం చేయాలి వాళ్ళకి అనేది అటు వెళ్ళిపోయింది మైండ్ ఎక్కువ. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఐ స్టిల్ మిస్ హర్, నో 2 ways అబౌట్ ఇట్. అని చెట్టు కింద లెటర్లు రాయను కానీ ఐ మిస్ హర్ డెఫినెట్గా. నేను కాదండి, ఇండస్ట్రీ మిస్సెస్ హర్. షీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ హార్ట్ వైజ్ అండ్ యాక్టింగ్ టాలెంట్ వైజ్, లుక్ వైజ్, ఎవ్రీ విచ్ వే. తన మదర్తో మీరు టచ్లో ఉంటారా? ఇప్పుడు లేదండి. ఇప్పుడు అంటే సిచ్యువేషన్స్ మారిపోయినాయి, రకరకాలుగా మారిపోయి చాలా కాలం ఉన్నా. ఆవిడ ఎలాంటి పరిస్థితిలో ఉందో అయినా ఐడియా ఉందా మీకు, తెలుసా? ఇప్పుడు అంటే వింటవేనండి, నేను ఎవరితోనూ మాట్లాడలేదు, బాగానే ఉన్నారు. అంతకుముందు ప్రాబ్లమ్స్ అయితే బాగా జరిగినాయి ప్రాపర్టీ ఇష్యూస్లో, బట్ సెటిల్ అయినాయి అనేది విన్నాను అంతే. ఓకే ఓకే ఓకే, మళ్ళీ ఈ క్వశ్చన్ మర్చిపోతానేమో. మీరు మామూలుగా మీకు తెలుగు చదవడం రాదు, సెట్లో ఎలా మీరు పెద్ద పెద్ద డైలాగ్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? అంటే వాళ్ళు అసిస్టెంట్ పదే చెప్తుంటారా, లేకపోతే ఎట్లా ఓన్ చేసుకుంటారా? ఒకసారి క్యారెక్టర్లోకి దిగినాక డైలాగులు గుర్తుంటాయి ఆటోమేటిక్గా. ఎంత పెద్ద డైలాగ్ అనేది డిపెండ్స్. డిపెండ్స్ అపాన్ హౌ డిఫికల్ట్ క్యారెక్టర్ ఇస్, ఆ యాక్టర్స్ ఎవరో, సిచ్యువేషన్ ఏంటి. మ్యాక్సిమం ఏమన్నా అప్పుడప్పుడు ప్రాంప్ట్ చేయాల్సి వస్తుంది, లేదా మరి పెద్ద డైలాగ్ అయితే ఇంగ్లీష్లో రాస్తారు. అండ్ అది బేసిక్లీ అండర్స్టాండింగ్ ద షార్ట్ అండ్ దట్ సీన్ ఈజ్ నెసరీ అండి. కథ అర్థం చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా ఆ సెన్స్ వస్తే చాలు మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్కి. సో ఐ డోంట్ థింక్ ఐ హ్యాడ్ అ మేజర్ ప్రాబ్లమ్ విత్ డైలాగ్. నా మామూలుగా మతి మరపు చాలా ఎక్కువ, డైలాగులు బాగా గుర్తుంటాయి, ఫేస్లు పేర్లు గుర్తుండవు.
ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.